ఒంగోలులో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. నగరాధ్యక్షులు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో సాంకేతికత విప్లవానికి పునాది వేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఆధునిక విద్యా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన మహనీయులు రాజీవ్ గాంధీ అని, ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ రసూల్, కె సుబ్బారావు, వంగరాల శ్రీనివాసరావు, మధు, రవి తదితరులు పాల్గొన్నారు. తరం కాంగ్రెస్ని పోషించాలి. వెరీ గుడ్. అయ్యగారు థ్యాంక్స్. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేరుస్తాం, రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేరుస్తాం, రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేరుస్తాం. సరే దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, ఒంగోలు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్. భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రధానమంత్రి ఉండగా ఈ దేశంలో 21వ శతాబ్దంలో ఆయన కన్న కలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగానికి ఈ అభివృద్ధికి వారు పునాదులు వేశారు. వారు గ్రామ పంచాయతీ లోకల్ ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నాడో ఆ గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్కి అధికారాలు ఇస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలలుగొన్న గొప్ప ప్రధానమంత్రి వారు. ప్రధానమంత్రి ఉన్న 1984లో ఈ దేశంలో ఐటీ రంగానికి పారిశ్రామికవేత్తగా గుర్తింపు లేదు. ఇవాళ భారతదేశంలో జీడిపి ఈ విధంగా గొప్ప పెరగడానికి కారణం ఐటీ రంగం. ఈ ఐటీ రంగాన్ని వారు 1984లోనే దీన్ని గ్రహించి ఐటీ రంగానికి ప్రోత్సాహం కల్పించి భారతదేశం యొక్క అభివృద్ధికి పునాదులు వేశారు. ఆ విధంగా వారు చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యి ఈ దేశ యొక్క కలలు కన్న గొప్ప ప్రధానమంత్రి వర్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. భారత మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు 35వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పట్టణాధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నాం. రాజీవ్ గాంధీ గారు పదవీ కాలంలో ఉండగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రథమంగా ఆలోచించి అభివృద్ధిపరిచి, అదేవిధంగా పంచాయతీరాజ్ని పటిష్టపరిచి దానికి కూడా పునాదులు వేసి ఎంతో ముందుకు తీసుకెళ్ళి కలలుగన్న భారతదేశాన్ని సాకారం చేస్తూ ఆయన ప్రచారంలోనే పోవటం ఎంతో బాధాకరం అనిపించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకున్నాను. సుబ్బారావు ఎక్స్ స్టేట్ సేవాదళ్ వైస్ చైర్మన్గా గతంలో చేశాము. మరి ఇప్పుడు కూడా పార్టీని అంటి పెట్టుకొని ఉన్నాం. గత 45 సంవత్సరాలుగా స్టేట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఇండియా బాగుపడాలంటే ఇందిరాగాంధీ గారి యొక్క ఫ్యామిలీ మాత్రం ముఖ్యం, మరొకరు కాదు. రాజీవ్ గాంధీ బతికుంటే
మన అదృష్టం, మన అభివృద్ధి, మనకి కంటికి అన్ని రకాలుగా కనబడేది. మన దురదృష్టం ఏంటంటే, ఇండియన్స్ యొక్క దురదృష్టం ఏంటంటే రాజీవ్ గాంధీ మరణమేమో అది మనకు దురదృష్టము. మరలా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పాలనకు తెచ్చుకుంటే అన్ని రకాలుగా ప్రాజెక్ట్ ఏమి ప్రజలు కూడా సుఖమంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చేరుతుంది. కాబట్టి ప్రజలు మరొకసారి ఆలోచించి 2014 నుంచి ప్రజలు అనుకున్న రీతిగా లేదు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక బాధలు పడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, మరొక ప్రభుత్వం కాదని మరొకసారి ప్రజలకి విన్నపించండి. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెప్పించండి, ఆనందించండి, సంతోషపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.